నమస్తే అండి. నా పేరు మిద్దె ఎర్రమల్ల. మా తండ్రి గారు మిద్దె మద్దిలేటి గారు. మాది స్వగ్రామము కౌలూరు గ్రామము, పాణ్యం మండలము, కర్నూలు జిల్లా. నంద్యాలలో ట్రీట్మెంట్ కోసమని ఒక హాస్పిటల్కి వెళ్తే అక్కడ ఈ గచ్చిబౌలి దగ్గర కాన్ఫిడెంటల్ హాస్పిటల్ అని చెప్పి ఇక్కడ ట్రీట్మెంట్ బాగా జరుగుతుందని చెప్పి ఇక్కడికి వచ్చిన తర్వాత మా నాన్నకు మౌత్ క్యాన్సర్ అని తెలిసింది. ఆ తర్వాత క్రాంతి కుమార్ సార్ని కలిసినాము. క్రాంతి కుమార్ సార్ వచ్చేసి ఈ ట్రీట్మెంట్ కోసము చెప్పినాడు. మాకు మొత్తం క్లియర్గా చెప్పిన తర్వాత ఆపరేషన్ మొదలుపెట్టడానికి ఎట్లా ఏం కదా అని మొత్తం మాకు అన్ని గైడ్లైన్ చెప్పేసినా అండి. ఆ తర్వాత వచ్చేసి మేము ఎట్లయినా సరే సార్ మాకు వచ్చేసి మా నాన్న సేవ్ చేసుకోవాలని చెప్పి మాకు ఒక ఆశ ఉండే. ఆ తర్వాత డాక్టర్ గారి మీద మేము వదిలిపెట్టేసినాము, ఆయన్ని ఏమన్నా చేయని. ఆ తర్వాత వచ్చేసి మళ్ళీ ఊపిరితిత్తులది ఒక సమస్య వచ్చేసింది. ఆపరేషన్ చేయకంటే ముందు, మౌత్ క్యాన్సర్ ఆపరేషన్ చేయకంటే ముందు మళ్ళీ ఊపిరితిత్తులది. అక్కడ వచ్చేసి మళ్ళీ ఊపిరితిత్తులు చూసుకుంటే అది ఆపరేషన్ పూర్తి చేసిన తర్వాత మళ్ళీ మౌత్ క్యాన్సర్ 2 ఆపరేషన్లు జరిగినాయి మా డాడీకి. ఇప్పుడు వచ్చేసి బాగా ఈ రోజు కింద మళ్ళీ ఒక వారం తర్వాత మేము మళ్ళీ వచ్చినాము. వచ్చిన తర్వాత ఈ కుట్లిపు తీసి ఇవన్నీ చేసి మంచిగా చేసినారు. ఎంతకంటే ముందు వచ్చేసి వార్డులో కూడా ట్రీట్మెంట్ మంచిగా జరిగింది. ఈ శ్వేత మేడం కానీ, డాక్టర్ సార్ గారు కానీ, ఈ హాస్పిటల్ సిబ్బంది ప్రతి ఒక్కరు మంచిగా సహకరించినారు. మా నాన్నను మాకు నమ్మకమైతే లేదు, మా నాన్న తిరిగి మేము ఇంటికి తీసుకుపోతామని చెప్పి. అయినా కానీ మా నాన్న వీళ్ళందరి సహకారంతో జీవితంతో మళ్ళీ తీసుకొని పోతున్నాము. వీళ్ళకందరి పేరు రుణపడి ఉంటామండి. ధన్యవాదాలండి.